నాలుగోసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించారు. అనకాపల్లి జిల్లాలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన ఆయన భోగాపురం విమానాశ్రయం, సిఐఏ సదస్సు, మెడ్టెక్ జోన్ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. రోజంతా బిజీగా గడిపారు. ఉత్తరాంధ్రను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలో బిజీగా గడిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాల పర్యటన చేశారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించారు. తొలుత అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం విశాఖలో జరిగిన సిఐఏ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మెడ్టెక్ జోన్ వర్కర్లతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. చివరగా విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్ లో అధికారులతో సమావేశమై 5 ఏళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షించారు. అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ప్రాజెక్టుకు 800 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని తీసుకురావచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒకటి. అనకాపల్లి నుంచి నేరుగా భోగాపురం చేరుకున్న సీఎం చంద్రబాబు మంత్రులు ఇంటర్నేషనల్ విమానాశ్రయ పనులను పరిశీలించారు. ఎయిర్పోర్టు పనులపై సెంట్రల్ ఏవియేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజమండ్రి ఎయిర్పోర్టు ఉంటుండగానే కాకినాడ, అమలాపురంలో ఎయిర్పోర్టులకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇక భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందని జీఎంఆర్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. దానికి సమాధానంగా 2026 జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లు జీఎంఆర్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం భోగాపురం ఎయిర్పోర్ట్ అని, పారిశ్రామికంగా ఎదగడానికి భోగాపురానికి మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మరో 5 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయన్నారు. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, 2026 వాళ్ళు జూన్ అంటున్నారు, నేను ఇంకా ముందే తీసుకురమ్మంటున్నాను. దాన్ని ఇంకా ప్రీపోన్ చేయాలి. ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తారు. మ్యాక్సిమం జూన్ 30th కంటే ఎక్సిడ్ కాదు, ముందుకు పోదు, ఇంకా ఎనిక్కి వస్తుంది. వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి. దానికి ఏమేం కావాలో అన్ని కూడా సహకరిస్తాం. ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం. అదే చెప్పాను, రామ్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తూ ఉంటావు. రెగ్యులర్ గా నేను పోలవరం ఎట్టయితే ఇన్స్పెక్ట్ చేశానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి. పూర్తి చేయించే బాధ్యత, అనుభవాలు కూడా ఉన్నాయి. మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ చూడొచ్చు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో రావాలి. దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను. విశాఖలో నిర్వహించిన సిఐఏ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామని చంద్రబాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సైన్సెస్ ఉపయోగపడుతుందన్నారు. గ్లోబల్ ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామని, తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమన్నారు. విశాఖను ఫిన్టెక్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. అగ్రో ఇండస్ట్రీస్ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలు ఉండటంతో పాటు రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని చంద్రబాబు వివరించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ చేయటమే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యమన్నారు. కెన్ యూ డూ సంథింగ్ ఫర్ దెమ్? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ ప్రపోజింగ్ P4. దిస్ ఇస్ ద పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. People as capital, other assets additional capital, and all of us top 10% can adopt bottom 20% and hold them, mentoring them, have short term, medium term, long term plan. Can we uplift them also along with us? How to do with government programs and people like us, mentoring them and also guide them properly
We are all, some of us, we are all born in small way. సిఐఏ నేషనల్ కౌన్సిల్ సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు మెడ్టెక్ జోన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. విశాఖ మెడ్టెక్ జోన్ గ్లోబల్ సెంటర్ గా మారుతుందని సీఎం తెలిపారు. ఇప్పటికే వేలాది మంది మెడ్టెక్ జోన్ లో పనిచేస్తున్నారన్నారు. 1999లో హైదరాబాద్ లో హైటెక్ సిటీకి రూపకల్పన చేశామని, అంతేకాకుండా బయోటెక్ పార్క్ కోసం 2000 ఎకరాలు కేటాయించడంతో ఇప్పుడు హైదరాబాద్ ఫార్మా దిగ్గజంగా ఎదిగిందని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లో తయారైన వ్యాక్సిన్ కోట్లాది మంది ప్రాణాలు కాపాడిందన్నారు. అదే మాదిరిగా భవిష్యత్తులో మెడ్టెక్ జోన్ తయారవుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. I thought at that time, that was ahead of times, nobody visualized biotechnology park. 2,000 acres of land I have given to biotechnology park. Today, I am proud to say more than 30,000 people, with 600, 700 companies are working there. Bharat Biotech has produced vaccine for COVID that has saved the nation. Our Honorable Prime Minister donated so many nations vaccine for COVID. తొలిసారి జిల్లాల పర్యటనతో చంద్రబాబు రోజంతా తీరిక